సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న లండన్ నుంచి వచ్చిన శ్రవణ్ రావు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకు శ్రవణ్ రావును ప్రశ్నిస్తారని సమాచారం. తన మీడియా ఛానల్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ డివైస్ ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా శ్రవణ్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో శ్రవణ్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్రవణ్ రావు లండన్ కు వెళ్లిపోయారు. ఇక లండన్ నుంచి రప్పించేందుకు శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో శ్రవణ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రవణ్ రావును అరెస్టు చేయవద్దని సూచించడంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికీ 5గురు అరెస్ట్ అయ్యారు. అందులో భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వారందరూ కూడా ప్రస్తుతం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం వారందరూ బెయిల్ బయట ఉన్నారు. ఇక ఈ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, మరోవైపు శ్రవణ్ రావు కావచ్చు, వీరిద్దరు కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఇటీవల కాలంలోనే వారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు వాళ్ళకి బెయిల్ నిరాకరించడంతో మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ కేసులో శ్రవణ్ రావు ఎవరైతే ఐన్యూస్ గతంలో ఒక మీడియా ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు పిటిషన్ పై ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు విచారించింది. పోలీసుల విచారణ ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలి. అయితే శ్రవణ్ రావుని మాత్రము తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా శ్రవణ్ రావు పిటిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు శ్రవణ్ రావు గతంలో లండన్ లో ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈ రోజు నిన్న హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం ప్రస్తుతం జూబ్లీహిల్స్ మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో శ్రవణ్ రావు పై అనేక అభియోగాలు కూడా వినపడ్డాయి. గతంలో సర్వర్లు డివైసెస్ మొత్తం కూడా ఇతను కార్యాలయంలో ఒక మీడియా ఛానల్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారనేది శ్రవణ్ రావు పై వస్తున్న ప్రధానాభియోగం. ఇతను ఆధ్వర్యంలో అంటే ఇతనికి తెలిసే మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఇందులో శ్రవణ్ రావు పాత్ర కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పోలీసుల అభియోగం. కాబట్టి శ్రవణ్ రావుని అసలు డివైజెస్ ఎందుకు పెట్టారు, ఆ సర్వర్ రూమ్స్ ని ఎందుకు అరేంజ్ చేయండి, ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఎవరెవరు నెంబర్స్ ని ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరు మీ ఛానల్ కి వచ్చి అక్కడ ఉన్న డివైస్ ని ఏర్పాటు చేశారు, సర్వర్స్ ని ఏర్పాటు చేశారు, వీటన్నిటి అంశాలపై కూడా శ్రవణ్ రావు దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే శ్రవణ్ రావుని అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి కేవలం ఈ రోజు శ్రవణ్ రావుని విచారణ మాత్రమే చేస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు శ్రవణ్ రావుని విచారించి అతను ఒక స్టేట్మెంట్ కి నమోదు చేసుకున్నారు. ఈ కేసులో చాలా మందిని ఇప్పటికే విచారించారు, ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, తన అనారోగ్య దృష్టిలో ఉంచుకుని అమెరికా వెళ్లాను. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు నమోదైందో ఆ తర్వాత వీరందరూ కూడా చాలా మంది అబ్స్కాండింగ్ వెళ్లారు, చాలా మంది కోర్టుకు ఆశ్రయించారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి వారందరూ కూడా బెయిల్ ఉంది. ప్రస్తుతం అయితే శ్రావణ్ మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా శ్రావణ్ రావుని విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.